వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ్ విజయ్ తలపతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాస్ట్ మూవీ జననాయకన్ మూవీ జనవరి 9న రిలీజ్ అనౌన్స్ చేశారనమాట. ఇదే రోజున ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వీళ్ళ ఇద్దరి కాంబోలో వచ్చే మూవీ కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు. సో బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళ క్లాష్ ఎలా ఉండబోతుంది సో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ జాకేర్. ఒకటే రోజు ఇద్దరు ఒక బడా హీరోల సినిమాలు అయితే రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర? మనకి ఎప్పుడు కూడా సంక్రాంతి అనేది ఎప్పుడు ఒకే సినిమా ఉండదు. 2 సినిమాలు, 3 సినిమాలు, 4 సినిమాలు, అంతకంటే ఎక్కువ సినిమాలు కూడా ఆ సీజన్లో రిలీజ్ అయిన సందర్భాలు మనకు చాలానే ఉన్నాయి. ఎస్ సార్. సో ఎప్పుడు కూడా 2-3 సినిమాలు క్లాష్ అవుతామని మనం చూస్తూనే ఉంటాం తెలుగులోనే. ఈ సంవత్సరం చూసుకున్నా కానీ 2025లో కూడా మనకి సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ రిలీజ్ అయ్యాయి. అంటే సంక్రాంతి సీజన్కి అంత పొటెన్షియాలిటీ ఉంది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్కు మించి సంక్రాంతికి వస్తున్నాం అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. 300 కోట్ల గ్రాస్ సాధించింది అని చెప్పేసి నిర్మాతలు కూడా అఫీషియల్గా వాళ్ళు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. సో ఏదేమైనా సంక్రాంతి విన్నర్ ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం. అట్లాగే గత సంవత్సరం కూడా 2024లో కూడా అలాంటి క్లాష్లే 2023 మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాల హీరోలు తప్పనిసరిగా వస్తాయి. అందరూ కూడా ఆ టైంలో అంటే మన సంక్రాంతి సెలవులు రావటం 10 రోజుల పాటు అందరూ కూడా చాలామంది ఊళ్ళకి వెళ్ళటం, సరిగ్గా ఆ టైంకి వాళ్ళ మూడు కూడా ఏంటంటే సంక్రాంతి టైంలో ఎక్కడికైనా సినిమాలకి చూద్దాం, మంచి సినిమాలు వస్తాయి అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ అయి ఉంటుంది. అందుకనే సంక్రాంతికి సినిమాలు తప్పనిసరిగా 2-3 పెద్ద సినిమాలు వస్తాయి. సో అట్లాగే ఈసారి కూడా అంటే 2025 అయిపోయింది, 2026 కూడా ముందే ఖర్చు ప్లేసి పెట్టేస్తున్నారు. ఓకే సార్ డేట్లు. అట్లా జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ఏదైతుందో ఎన్టీఆర్ 31 అని ఇప్పుడు పిలుచుకుంటూ ఉన్నాం. డ్రాగన్ అని చెప్పేసి ఒక టెంటేటివ్ టైటిల్ అయితే వినిపిస్తూ ఉంది. అది ఉండొచ్చు లేదా ఇంకేదైనా మారుతుందని చూడాలి మరి. ఎందుకంటే ఆల్రెడీ డ్రాగన్ అనే సినిమా ఈ మధ్య ఒకటి వచ్చింది. తమిళ్లో డ్రాగన్ వేస్తే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పెట్టి వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ హీరో. చాలా పెద్ద హిట్ అయింది. 100 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్వైడ్గా. తెలుగులో కూడా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. మరి ఆ టైటిల్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ వీళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఎప్పుడు ఈ సంవత్సరం కాదు, 2024లోనే ఒక డేట్ పెట్టేశారు. 2026 జనవరి 9న మేము వస్తాము అని చెప్పి. సో దానికి తగ్గట్లుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ కూడా. అయితే ఇప్పుడు రీసెంట్గా విజయ్ దళపతి అంటే అతను ఏదైతే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఇంకా నెక్స్ట్ తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా విజయ్ ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు పాలిటిక్స్ని. అందుకనే తను అనౌన్స్ చేశాడు ఇప్పుడు ప్రజెంట్ తను చేస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో అదే తన చివరి సినిమా అని చెప్పేసి. అతను వినోద్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. దానికి జననాయకన్ అని చెప్పేసి టైటిల్ కూడా పెట్టేశారు. అంటే జననాయకుడు జనాల్లోకి వస్తున్నాడు కాబట్టి కరెక్ట్గా యాప్ట్ టైటిల్ పెట్టాలని అది పెట్టినట్టుగా అనిపిస్తోంది. బట్ ఈవెన్ సినిమా కూడా ఒక పొలిటికల్ థ్రిల్లర్గా చెప్పుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా తన పొలిటికల్ ఎంట్రీకి ఏదైతే ఉందో అంటే ఎలక్షన్ల ఎంట్రీ, దానికి పర్ఫెక్ట్ లాంచింగ్గా ఈ సినిమా ఉంటుంది అనే ఉద్దేశంతోనే అతను ఈ కథను ఎంచుకున్నాడు. అందుకనే చివరి సినిమా అని కూడా అనౌన్స్ చేయగలిగాడు. వాళ్ళు ఇప్పుడు జనవరి 9న మేము ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. మరి మనకు తెలుసు విజయ్ సినిమాల యొక్క పొటెన్షియాలిటీ వరల్డ్వైడ్గా చూసుకుంటే ఇవాళ ఈవెన్ రజనీకాంత్ సినిమాలను మించి కూడా ఆయన సినిమాలు భారీగా వసూళ్లు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో ఎంత వసూలు చేస్తున్నాయో ఆయనకి మలేషియా, ఈవెన్ యూకే అంటే యుఎస్ కాకుండా మలేషియా, యూకే ఇలాంటి ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ విజయ్ సినిమాలు చాలా భారీగా వసూలు సాధిస్తున్నాయి.
ఎస్ సార్. అవును. అందుకని 200 కోట్ల రూపాయలు అనేది చాలా మామూలు విషయంగా మారిపోయింది దానికి. ఈవెన్ ఫ్లాప్ అయింది అనుకున్న సినిమా కూడా ఈజీగా 200 కోట్లు చేసేస్తుంది. అలాంటి స్టేజ్కి ఆయన ఎదిగాడు ఒక మాస్ స్టార్గా. ఎస్ సార్. కాబట్టి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా అవతల ఏ సినిమా వచ్చినా అది ప్రభావితం అవుతుంది. విజయ్ సినిమాతోటి అది దెబ్బతింటుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చాలా మందిలో ఉంది. అందుగురించే మరి తారక్ సినిమా ఏమన్నా పోస్ట్ పోన్ అవుతుందా? ఎందుకంటే జననాయకని జనవరి 9 అని చెప్పారు కాబట్టి మరి వీళ్ళు ఏమైనా రిలీజ్ని ప్రీపోన్ అయినా చేసుకుంటారా లేకపోతే పోస్ట్పోన్ చేసుకుంటారా? విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక చక్కలు కొట్టింది ఒక ప్రచారం ఒకటి. ఎస్ సార్. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో NTR 31ని మైత్రి మూవీ మేకర్స్ అండ్ కళ్యాణ్ రామ్కి సంబంధించినటువంటి NTR ఆర్ట్స్, సో వాళ్ళు మళ్ళీ లేటెస్ట్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఓకే. జనవరి 9, 2026 రిలీజ్ అని చెప్పేసి, అంటే మళ్ళీ రీకన్ఫర్మ్ చేశారు. మేము తగ్గట్లేదు, సేమ్ డేట్కి మేము వచ్చేస్తున్నామని. సో ఖచ్చితంగా అంటే తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మొదటి సినిమా కాబట్టి దాని మీద క్రేజ్ కూడా చాలా విపరీతంగా ఉంది. అవును. KGF తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా KGF 2 తర్వాత సలార్ తర్వాత ఆయన చేసినటువంటి సినిమా కాబట్టి చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి కాబట్టి ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే ఆ సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది దాని క్రేజ్. అది కూడా తారక్ తోటి ఫస్ట్ సినిమా కాబట్టి, సో పైగా వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు తారక్ ప్రశాంత్ నీల్. సో ఈ సినిమా చేయటానికి ముందే కూడా ఒకరికొకరు బాగా తెలుసు. సో ఎందుకంటే తనకి కన్నడానికి సంబంధించిన చాలామంది ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లతో కానీ మంచి పరిచయాలు ఉన్నాయి జూనియర్ NTRకి. ఎందుకంటే వాళ్ళ మదరు కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి. సో అందుకని ఇప్పుడు అలాంటి సినిమా మరి జననాయకను వర్సెస్ NTR 31st అనేటప్పటికీ ఆ క్లాష్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది, అటు తారక్ ఫ్యాన్స్లోను ఇటు విజయ్ ఫ్యాన్స్లోను. అయితే విజయ్ సంబంధించి మనకు ఒకప్పుడైతే తెలుగులో పెద్దగా ఎక్కువ మార్కెట్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే తుపాకీ అనే సినిమా వచ్చిందో, AR మురుగదాస్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, అప్పటి నుంచి కూడా అది తెలుగులో మంచి విజయం సాధించింది. అక్కడి నుంచి విజయ్ కూడా ఇక్కడ తెలుగులో కూడా మార్కెట్ ఏర్పడిందనే చెప్పాలి. సో ఆయన సినిమాలు ఈవెన్ ఫ్లాప్ అయిన సినిమాలు సైతం కూడా ఇక్కడ పర్వాలేదు. ఈవెన్ బీస్ట్ లాంటి సినిమా ఫ్లాప్ మామూలుగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే సాధించింది, అంటే బ్రేక్ ఈవెన్ కాకపోయినా బాగానే వచ్చింది. సో అట్లా ప్రతి సినిమా లియో లాస్ట్ టైం వచ్చినటువంటి లియో కూడా మంచి కలెక్షన్ సాధించింది ఇక్కడ. సో ఇప్పుడు మరి ఈ జననాయకన్ అనే సినిమా తెలుగులో కూడా అంటే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి జనవరి 9న. కాకపోతే ఏ స్థాయిలో రిలీజ్ అవుతుంది, దానికి ఎన్ని థియేటర్ ఇస్తారు ఇక్కడ వాళ్ళు అనేది చూడాలి. ఇవి కాకుండా ఇంకా వేరే తెలుగు సినిమాలు కూడా ఆ సంక్రాంతి సీజన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి 2026 జనవరి 2వ వారంలో. అంటే 9వ తేదీ నుంచి 14 మధ్యలో ఈ సంవత్సరం ఎలా అయితే వచ్చాయో 10వ తేదీ గేమ్ చేంజర్ వచ్చింది, 12వ తేదీ డాకు మహారాజ్ వచ్చింది, 14వ తేదీ సంక్రాంతికి వస్తున్నాం. అదే తరహాలో ఈసారి కూడా అయితే ఈసారి ఒకే రోజు 2 వచ్చేస్తున్నాయి, తారక్ సినిమా అలాగే జననాయకను. అవి కాకుండా వేరే డేట్లో వేరే సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఏ వస్తాయి ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఏమైనా ఇద్దరు కూడా తగ్గేదిలే అంటున్నారు కాబట్టి ఈ క్లాష్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఈ సినిమా NTR సినిమా తమిళ్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తమిళ్లో తక్కువ థియేటర్లు దొరుకుతాయి, ఎందుకంటే విజయ్ సినిమానే మొత్తం ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఆ విజయ్కి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది అక్కడ తమిళనాడులో. మరి వరల్డ్ వైడ్గా చూసుకుంటే అంటే ఓవర్సీస్లో ఈ 2 సినిమాలకి ఎలాంటి థియేటర్లో ఏ రేషియోలో ఏ సినిమాకి ఎలా దొరుకుతాయి ఏంటి అనే దాన్ని బట్టి వాటి యొక్క స్క్రీన్లు ఆధారపడి ఉంటాయి, ఎన్ని లభిస్తాయి ఏంటి అనేది. కాకపోతే ఆ క్లాష్ అనేది 2 సినిమాలకు కూడా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది అనేది విశ్లేషకులు చెప్పే మాట. మరి చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ క్లాష్ ఉంటుందా లేకపోతే ఎవరైనా డేట్ మార్చుకుంటారా. ఒకవేళ ఒకే రోజు కనుక వస్తే కనుక సో
రెండు హిట్ అవ్వచ్చు, కానీ కలెక్షన్ల పరంగా రెండు కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి ఆ మేరకు నష్టం ఉంటుంది. ఎస్ సార్, అవును. చూద్దాం అది ఈ క్లాష్ ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.